ఇజ్రాయిల్ అనేది నిజానికి ఒక దేశం పేరో ఒక ప్రాంతం పేరో కాదు. ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా ప్రవక్త అయిన యాకోబుకు దేవుడు ఇచ్చినటువంటి బిరుదు ఇజ్రాయిల్. అతని వంశావళిలో పుట్టినటువంటి వారే ఇశ్రాయేలీయులుగా యూదులుగా పిలువబడ్డారే తప్ప ఇది ఒక దేశం పేరో ప్రాంతం పేరో ఎంత మాత్రము కాదు. మీరు కాస్త చరిత్రను పరిశీలించినట్లయితే అబ్రాహాము ప్రవక్తకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుని పేరు ఇష్మాయేలు, చిన్న కుమారుని పేరు ఇస్సాకు. పెద్ద కుమారుడైనటువంటి ఇస్మాయేలు యొక్క సంతానమే ఇష్మాయేలీయులుగా పరిగణించబడ్డారు. వారే అరబ్బులు, అరబ్బు దేశంలో స్థిరపడ్డారు. చిన్న కుమారుడైనటువంటి ఇస్సాకు ఒక కుమారుడు, అతని పేరే యాకోబు. యాకోబుకు 12 మంది సంతానము. ఆ 12 మంది సంతానమే 12 గోత్రాలుగా ఏర్పడ్డారు. ఆ 12 గోత్రాలు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. ఆ 12 తెగలలో ఒక తెగ పేరే యూదా.